పై మీ అభిప్రాయం ఏంటి? రామ్ చరణ్ అయితే మాత్రం చాలా మంచి అబ్బాయి, తండ్రికి తగ్గ తనయుడు, అంతకన్నా మంచోడు అని చెప్పొచ్చా? ఎస్. ఓకే, రామ్ చరణ్ గారిది నెక్స్ట్ కమింగ్ జూన్ RC16 బుచ్చిబాబు డైరెక్టర్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? బుచ్చిబాబు గారు అంటే ఎక్స్పెక్టేషన్ గట్టిగా పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆల్రెడీ ఒక మూవీని మనకి ప్రూవ్ చేసి చూపించారు. అండ్ ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే ఆయన వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ అని అనాలనుకున్న సుకుమార్ గారు, కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే అక్క, అంటే RC16లో శివన్న, తమిళ నటుడు శివన్న ఉన్నాడు, బిగ్ స్టారు. ఆయన మీజాపూర్లో ఉన్న మున్నాబాయ్ ఉన్నాడు, చాలామంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అక్క మీకు? అదే చెప్తున్నాను కదా, రామ్ చరణ్ గారు పక్కన చేసే ప్రతి ఒక్కరూ అలాంటి క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళందరినీ తీసుకొచ్చినట్టున్నారు. అంటే డెబ్యూ హీరోతోనే 100 కోట్లు కొట్టిన సత్తా మన బుచ్చిబాబుది. అలాంటిది మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ దొరికినాడు. ఎలా ఉంటుంది అక్క ఈసారి? మామూలుగా ఉండదని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, హీరో కాబట్టి ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన గ్రోత్ ఎలా ఉందో మనం అందరూ చూస్తున్నాము. ఇదేమి ఒకరి గురించి మనం కావాలని మాట్లాడేదైతే కాదు, స్క్రిప్టెడ్ అస్సలు కాదు. అంటే కుస్తీ పోటీలతో నడిచే సినిమా RC16 అంటున్నారు. సో అలాంటి సీక్వెన్స్ పడితే ఎలా ఉంటుంది అక్క మాస్ థియేటర్స్లో? ఎస్, నాకైతే అనిపించింది ఇలాంటి ఒక కంటెంట్ RRR చూసిన తర్వాతే బుచ్చిబాబు గారికి అనిపించిందా అనిపిస్తుంది. బట్ వెయిటింగ్. ఓకే, అంటే రామ్ చరణ్ గారు ఎక్కువ 6 ప్యాక్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి RC16లో అంటున్నారు. సో మనం బాడీ చూసాం, ధృవ కానివచ్చు, మన RRR కానివచ్చు. ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాడీ పరంగా? అసలు అవసరం లేని చోటే చూసాము, అవసరం ఉన్న చోట ఖచ్చితంగా చూస్తాం కదా. వరల్డ్ వైడ్గా టార్గెట్ ఎన్ని కోట్లు రావచ్చు? జస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఒక సినిమాని మనం అంచనా వేయలేమబ్బా, ఇది అనుకుంటే అది అవుతుంది, అది అనుకుంటే ఇది. ముందుగా మనం అనేసుకొని తర్వాత బాధపడే కన్నా జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే ప్రతిదీ మనకు సర్ప్రైజింగ్గా ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. ఇంకా రామ్ చరణ్ జాతర మొదలు కాబోతుందా? ఎందుకంటే గేమ్ చేంజర్ చాలా మంది కిందికి లాగారు 16తో. ఆల్రెడీ ఆయన జాతరలోనే ఉన్నారు, బట్ గేమ్ చేంజర్ ఎందుకో కొంచెం డిజాస్టర్ అయ్యింది అనేది నా ఇంటెన్షన్. బట్ అది చాలా మంచి లైన్ యాక్చువల్లీ, కాకపోతే ఇప్పుడు కాదు, అది రావాల్సిన టైంలో వచ్చి ఉంటే అది ఖచ్చితంగా హిట్ అయి ఉండేది. ఓవరాల్గా రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ యాజ్ అ హీరో కాకుండా యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, యాజ్ అ హస్బెండ్, యాజ్ అ ఫాదర్, హీఈస్ వెరీ గుడ్ పర్సన్.